ఎలా ఉన్నారు అందరూ? నేను ఎవరో తెలుసా? నా పేరు లక్ష్మీ మౌనిక, వైజాగ్ నుంచి వచ్చా. మీకు ఏదన్నా కావాలంటే కనుక హెల్ప్ చేద్దామని వచ్చాము. బాగా చదువుకుంటున్నారా? ఎగ్జామ్స్ బాగా రాస్తారా? ఇక్కడేనా, లోకలేనా ఇల్లు అందరికీ? సరే అయితే ఏమన్నా కావాలా? ఏం కావాలో చెప్పండి, అయ్యే తీసుకొస్తాం. మళ్ళీ మీకేం అవసరం? భోజనం చేస్తా ప్లేట్స్ కానీ అలాంటివి ఏమన్నా చెప్పండి. మీకు భోజనం చేస్తా ప్లేట్స్ ఉన్నాయా? ఉన్నాయా? సరే, ఇంకేమన్నా అవసరం ఉందా? బుక్స్ ఏమన్నా? ఒకళ్ళు లేచి చెప్పండి, ఎవరో ఒకరు. దైట్రా కంఫర్ట్ బాక్స్ మేడం. ఏం బాక్స్? కంఫర్ట్ బాక్స్ మేడం. ఓకే ఓకే, జామెంట్రీ బాక్సులు కావాలా? సరే అయితే హాలిడేస్ అయిన తర్వాత తీసుకురానా? ఓకేనా? ఇంకేమైనా కావాలా? సరే, ప్లేట్స్ అవి ఉన్నాయా? వీళ్ళకి లంచ్ అవి చేస్తా ప్లేట్స్ అవి ఉన్నాయా? ఇంటి దగ్గర తీసుకొస్తున్నారా మేడం? ఓకే. ఇంకెవరైనా మాట్లాడతారా? రండి. ఏం పేరు? అమూల్య. అమూల్యేనా? ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. బాగా చదువుకుంటావా? ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ అవుతావా? సరే అయితే బాగా చదువుకొని అందరూ మంచి మంచి పొజిషన్లో ఉండాలి, సరేనా? చబ్బీగా ఉన్నా, క్యూట్గాను, మా మేనగోడలాగా. ఏం పేరు నీ పేరు? బాగా చదువుకుంటున్నావా? ఏ క్లాస్? రెండో క్లాసా? సెకండ్ క్లాస్. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? మేడం అవుతావా? టీచర్ అవుతావా? ఓకే. టీచర్ ఇదే స్కూల్ టీచర్ కింద వస్తావా? మీ డాడీ ఏం చేస్తారు? పని చేసుకుంటారా? మీ మమ్మీ పని చేసుకుంటారు. బాగా చదువుకోవాలి మరి, సరేనా? ఏం కావాలి నీకు? ప్లేటే కావాలా? సరే అయితే హాలిడేస్ అయినా తీసుకొని వస్తా, సరేనా? వెళ్ళిపోచ్చు. మా తమ్ముడిది కూడా కర్లింగ్ హెయిర్ సేమ్. ఇటు రండి నాన్న. చెప్పండి, మీ పేరు చెప్పండి. నేను సారా మనోహర్. ఏం చదువుతున్నారు? 5th క్లాస్. నువ్వు కూడానా? బాగా చదువుకుంటున్నారా? ఇక్కడనా? మీ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? పని చేసుకుని మళ్ళీ చదివించుకుంటున్నారు, అవునా? వాళ్ళు చదివించుకున్నందుకైనా బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలి మీరు, సరేనా? సరే. వీళ్ళకి ప్లేట్స్ కావాలి, కాపీ రైటింగ్ బుక్స్, ఇంకా ప్లాంక్స్ కూడా కావాలా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా సార్ ఇప్పుడు ప్రజెంట్? సరే అయితే తీసుకొస్తాను ప్లాంక్స్. వీలైతే ఈ వీక్లోనే వస్తాను, ఓకేనా? వచ్చి నెక్స్ట్ వీక్లో మీకు హాలిడేస్ ఇచ్చేలోపు, లేదంటే కానీ స్కూల్ అయిపోయిన తర్వాత వస్తాను. సార్ రాలేదు కదా. ఓకే అండి. అయితే ఓకే. ఇప్పుడు పర్వాలేదు సార్? ఓకే. ఎప్పుడు చేస్తారండి ఆపరేషన్? ఓకే. ఏం పేరు మీ పేరు? ఫిన్సిక. బాగానే ఉందా హెల్త్? బాగానే ఉందా? బాగా చదువుతున్నావా?
చదువుతున్నాను మేడం. చదువుతున్నావు. ఏమవుతావు పెద్ద అయిన తర్వాత? డాక్టర్ మేడం. డాక్టర్ అవుతావు. ఓకే. అయితే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా మామూలుగానే వస్తాయి, సరేనా? అవన్నీ జయించుకొని మంచి స్థాయిలో ఉండాలి నువ్వు. ఓకేనా? మాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు హెల్ప్ చేస్తారు మీకు. ఓకేనా? సరే అయితే కూర్చో. చేస్తాను మేడం. ఏంటి మేడం ఏంటి మాట? అంటే మీకు ఏమన్నా అవసరం ఉందా? లేదంటే కానీ మాది మండల పరిషత్ ప్రాథమిక ప్రైమరీ పాఠశాల జంసరాయ్ పుత్తూరు పంచాయతీ అనంతగిరి మండలం. నా పేరు సుబ్లారి గురుధర. నేను పాఠశాలలో హెడ్ మాస్టర్గా ఉన్నాను. అలాగే మరి మా సహోపాధ్యాయులు అయినటువంటి శకుంతల మేడం గారు, మరి ఇద్దరు కలిసి పాఠశాలలో పనిచేస్తున్నాము. మరి ఏ విషయాలకైనా చాలా చక్కగా సమన్వయంతో చాలా చక్కగా నడిపిస్తున్నప్పుడు, మరి ఇలాంటి నడిపిస్తున్న తరుణంలోనే ఎన్జిఓస్ కానీ ఇంకా మిగతా మిత్రులు ఎవరైనా వచ్చి మా పాఠశాలకి ఏమైనా మౌలిక వసతులు ఉంటే సాయం చేస్తారని, అలాగే అభివృద్ధి పదం నడిపిస్తారని కోరేవాళ్ళం. మరి ఆ సందర్భంలో మరి మౌలిక మేడం గారి కోసం విన్నాము, మరి రుద్ర సార్ కోసం విన్నాము. అది సీతంపేట స్కూల్లో వెళ్ళి చాలా మంచి కార్యక్రమం చేశారంట. మాకు రిలేటివ్ అయినటువంటి మా అన్నయ్య గారు అబ్బాయి బాలరాజు గారు చెప్పడం జరిగింది. చెప్తే మంచి సౌహృదయంతో కలిగినటువంటి వ్యక్తులు మంచి హెల్ప్ చేస్తారని చెప్పడం వల్ల వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. దానివల్ల వెలుగులోకి తీసుకెళ్ళి మన పిల్లల యొక్క ప్రతిభ కానీ పాఠశాలల యొక్క స్థితిగతులు కానీ తెలియజేస్తూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పడం వల్ల మేము మాస్టర్ చెప్పడం జరిగింది. మాస్టర్ ద్వారా మీరు మేడం గారు మౌలిక మేడం గారు మీకు, అలాగే రుద్ర సార్ మీకు మా పాఠశాల నుంచి, అలాగే మరి మా విద్యార్థుల తరఫున గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం గారు. ఎందుకంటే మీలాంటి మంచి మనసు కలిగిన వాళ్ళు పాఠశాలకు వచ్చి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా బయట తెలియజేయడము, మీరు మంచిగా సాయం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నారు. మీలాంటి వాళ్ళ వల్ల వెలుగు తీసుకెళ్ళి మీ ద్వారానే వాళ్ళకి మంచి సహాయ సహకారాలు అందిస్తుందనేసి నేను ఆశిస్తున్నాను. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు చేస్తూ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫాలోవర్స్గా మీకు మంచి సబ్స్క్రైబ్ చేస్తూ మిగతా వాళ్ళు కూడా మంచిగా మెచ్చుకునేలాగా, అంటే మెచ్చుకోవడం అంటే ఏం కాదు, మీరు చేసే పనితనాన్ని బట్టి ఖచ్చితంగా మీకంటే అభిమానులు పెరుగుతారు. మీ సేవ దృక్పథం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ముందు కొనసాగిస్తూ ఉండాలని మేము కూడా నాకు తెలిసినటువంటి మిత్రులకి తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు పొందేలా చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. పెన్స్ బాక్సులు తీసుకుందరు. ముందు ఆడపిల్లలు అక్కడే కూర్చోండి, రిబ్బన్స్ ఇస్తాను. ఈసారి వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే కలర్ రిబ్బన్స్ వేసుకొని రావాలి, సరేనా? సరే తల్లి. నువ్వేంటి నాన్న డల్గా ఉన్నావు? బాగోలేదా? ఫీవర్గా ఉందా? అయ్యో, టాబ్లెట్ వేసుకుందా మరి? మేడం మీరు చేతులు ఎత్తున్నానా? అందరికీ అంది. ఇదిగా నాన్న, ఇంకా ఇద్దరు ఆప్షన్ అంట. ఇదిగా ఇదిగండి. సమాజంలో అంటే
సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులు, సమాజం మీద సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తులు ఎంత దూరంకైనా ప్రయాణిస్తారు. ఆ సేవ వర్తిస్తారు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా వెనుకబడినటువంటి వ్యక్తులకు అవగాహన కల్పిస్తూ మంచి స్థాయికి వెళ్ళాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి మంచి సేవ కార్యక్రమం. అలాగే ఇప్పుడు మన ఇంటి పక్క ఇంట్లో మన పక్క ఇంటి కూర్చున్న వ్యక్తి మన కుటుంబ వ్యక్తులే మన మంచిని కోరాడు. అలాంటిది సమాజం పట్ల మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు. ఎవరు మానవత్వం కలిగిన వ్యక్తులు అదే కదా. మానవత్వం అంటే నీ బాధ కూడా నా బాధది అని చెప్తూ మనల్ని ఎంతో సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు, మహా గొప్ప వ్యక్తులు. దేవుడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలియదు, కానీ మన ముందు మంచి మనసుతో మనకు సేవ చేసిన వ్యక్తులు దేవుడితో సమానం. అర్థమైందా? అందుకనే వాళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరు విద్యార్థులుగా మీకు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ మంచిగా చదువుతూ ఏంటి మన తల్లిదండ్రులు, మన గ్రామానికి, మన అదే మండలానికి మంచి పేరు వచ్చేలాగా చేస్తే వాళ్ళకు కూడా ఎంతో తృప్తి చెందుతారు. అంత కష్టపడి అంత దూరం చేయడం మనకి ఇక్కడి నుంచి మన జీవితంలోకి వెళ్ళాలంటేనే మా బాబు తర్వాత మండిపోతుంది, ఎండకెళ్ళి కూర్చోమని ఇంటికి కూర్చుంటాం. అవునా కదా? మన వైద్యం నుంచి ఇక్కడి నుంచి బయటకు రావడం ఎంత కష్టం. అవునా కదా? అవునా కదా? ఇంత కష్టపడి మన కోసం వచ్చేది. మరి సమయం ఉద్దేశిస్తున్నారు, ధనం ఉద్దేశిస్తారు. ధనం ఉందా కాదు, మనల్ని రక్షించినప్పుడు ఆ ధనాన్ని మనం వృధా చేయకూడదు. అర్థమైందా? ఆ సమయాన్ని వృధా చేయనివ్వకూడదు మనం. అంతే కదా? మనం మంచిగా వెళ్ళి నాకు మౌని గారు విగ్రహాలు చేయడానికి చాలా హెల్ప్ చేశారు. చేయడం వల్ల మంచి ఇది చదువుకున్నాము, ఈ స్థాయి ఇచ్చేమని చెప్పుకుంటే వాళ్ళు కూడా చాలా అర్థమైందా? అవుతారు కదా. మనం చూసినట్టు మళ్ళీ ఇక్కడ పెళ్లి తీసి పక్కన పడేస్తారా? పెళ్ళి పక్కన తీసి పడేస్తే చాలా బాగున్నాను. ఒకసారి ఎంతో ప్రేమతో ఎంతో అభిమానం ఇచ్చినప్పుడు అర్థమైందా? మనకి ఇచ్చిన బుక్ అయితే ఒకసారి బాక్స్ ఇచ్చారు, బాక్స్ తెచ్చుకున్నాం అర్థం కాబట్టి. ఇప్పుడు ఈ స్టేజ్ ఏమంటే ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం ఫోన్ నెంబర్ తీసుకోవాలి ఫస్ట్ దాకా. అర్థమైందా? వచ్చిందంటే ఫోన్ నెంబర్ తీసుకోవాలి. మీరు మంచి కార్యక్రమం చేశారు, మేము నాకు ఉపయోగపడుతుంది ఫోన్ చేసి చేయకూడదు. మీరంటూ వాళ్ళకి తెలియకుండా మీలాంటి ఎంతో మంది చేస్తుంటారు, చాలా జనం. అర్థమైందా? ఎంతో మంది చూస్తుంటారు. మనం ఫోన్ చేసి ఇస్తే ఫలానా సార్ మేడం గారు మీరు వచ్చి లాగా మమ్మల్ని చూసేసి మాకు పరిచయం చేసుకున్నారు, మంచి సాయం చేశారు, బాగున్నారు సార్ అంటే ఇంతకుమించినటువంటి ఆనందం కన్నా మర్చిపోతారు. మరి అప్పుడు జీవితంలో సాయం చేశారని మనం మర్చిపోయామనుకుంటే మనం మోసం చేస్తున్నాం. గారికి థ్యాంక్స్ చెప్పండి. తెలుగుతో సరిపోతుందా? సరిపోదు. మనం మాటలతో చెప్పి చెప్పేస్తాం, కానీ ఆ కృతజ్ఞత భావం ఉండాలి అనుకున్నాను.